అండి ఈరోజు నేను సొరకాయ ఊరగాయ పచ్చడి టైప్లో పచ్చడి చేస్తున్నానండి. ఇది ముదురుకాయ అయితే చాలా రోజులు ఉంటుంది పచ్చడి. నేను లేతకాయతో చేస్తున్నాను. ఇదిగోండి ఒక పావుకాయ చిన్నకాయ ఊరికే 2 రోజుల కోసం చేస్తున్నాను నేను. ఇక తొక్కుతోనే తొక్కు లోపల ఉన్న అది గింజ లాంటిది అన్నీ అలానే ఉంచేసి సన్నగా కట్ చేశాను. ఇలా మనం ఎక్కువ రోజులు ఉంచుకోవాలంటే ముదురుకాయని పెచ్చు తీసి లోపల గింజలు తీసి కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసిన ముక్కలు ఒక బేసన్ ఉన్నాయి. దీంట్లోకి 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూను మెంతులు ఆవాలు వేయించిన పౌడర్ ఉంది. దీంట్లో పోపు దినుసులండి, ఆవాలు, జీలకర్ర, మిరపకాయ, ఇంగువ, కరివేపాకు కూడా వేస్తున్నాను. ఒక రోజే కాబట్టి లేకపోతే వేసుకోవద్దు, నిలవ ఉండే పచ్చడి అయితే వేసుకోగల. నూనె కొంచెం పడుతుంది. పసుపు. ఎందుకు జీలకర్ర వేసామంటే జీలకర్ర కొంచెం స్వీట్నెస్ వస్తుంది సొరకాయ అంటే, అందుకని వేసాను. తయారు చేసుకునే విధానం చూద్దాం. ప్యాన్ వేడెక్కింది. కొంచెం నూనె వేసుకొని మిగతా నూనె పోపులో వేసుకోవాలి. నూనె కారంగానే ఇది వేసుకోవాలండి. మూత పెట్టకుండా వేగనియాలి. మూత పెడితే చెమ్మ వచ్చేస్తుంది కదా, మళ్ళీ తడి వస్తుంది. రాకుండా సిమ్లో పెట్టి వేయించుకోవాలి. మధ్య మధ్య కలుపుతూ వేయించుకుంటే సగం వేగిన తర్వాత ఉప్పు వేసుకోవాలండి. అన్ని పచ్చళ్ళలానే చేయాలి. ఇది కొంచెం చెమ్మ ఎక్కువ వస్తుంది కాబట్టి ఇలా చేయాలి. ఇది చాలా లేతగా ఉంటుంది కాయ, ఆరోగ్యానికి మంచిది సొరకాయతో చేసుకుంటే, అందుకని ఇలా ట్రై చేస్తున్నాను. ఇలా సిమ్లో పెట్టి కొంచెం చెమ్మ బయటకు వచ్చేస్తుంది. అప్పుడు ఉప్పు వేస్తే మరీ వస్తుంది. ఆ చెమ్మ ఇదైపోయేదాకా ఉంచాలండి. ముక్కలు మూత పెట్టకుండానే అలా ఉంచాలి. ఉప్పు కారం అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సేపు ఆగి మళ్ళీ మీకు చూపిస్తాను ఇలా ఉంది. ఇవ్వండి చెమ్మ వస్తుంది. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాం. ఉప్పు పసుపు వేస్తే కంపల్సరీగా చెమ్మ బయటకు వచ్చేస్తుంది, ఉడుకుతాయి పదార్థాలు. కొందరు పసుపు వేయరు, కానీ మేము పసుపు లేకుండా అసలు పదార్థం చేయమండి. కొంచెం వేస్తాం. ఇదిగోండి ఇలానే మగ్గనిద్దాం. మళ్ళీ మగ్గిన తర్వాత చూపిస్తాం. లేదండి 2 రెబ్బలు చింతపండు కూడా వేయాలి. ఎక్కువ ముక్కలు అనుకోండి, 1 కిలో ముక్కలు అనుకోండి 100-150 గ్రాముల చింతపండు వేసుకోవచ్చు. అలా రెబ్బలుగా వేయాలి. రెబ్బలుగా వేసాను. దీంట్లోకి ఇప్పుడు మిగతా ఉప్పు కావాలంటే తర్వాత చూసుకున్నా కలుపుకోవచ్చు అండి. ముందు ఎక్కువ వేస్తే బాగుండదు. 1 స్పూన్ మెంతిపిండి. కొందరు మెంతిపిండి వేయరు, వెల్లుల్లిపాయ వేస్తారు. నేను మెంతిపిండి వేస్తున్నాను. ఇవన్నీ గ్రైండ్ చేసి మళ్ళీ పోపుగా చూపిస్తాను మీకు. చల్లారిన తర్వాత మళ్ళీ ఇదిగోండి పచ్చడి ఇలా వచ్చింది. గట్టిగా వస్తుంది, ఎందుకంటే ఆవిరైపోతాయి కదా నీళ్ళన్నీ, అందుకని. ఇదిగోండి బాండీలో మళ్ళీ నూనె వేసుకున్నాను. కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది. నేను మామూలు నూనె వేసాను. నిలవ ఉన్న పచ్చడి అయితే కొంచెం నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ వేసుకుంటే బాగుంటుంది. దీంట్లోకి మెంతి పొడి వేస్తాయి కాబట్టి మెంతులు వేయట్లేదండి. కొంచెం జీలకర్ర వేసాను, ఎందుకంటే అది స్వీట్నెస్గా వస్తుంది కదా సొరకాయ, అందుకని జీలకర్రగా వేస్తే బాగుంటుంది అనిపించింది నాకు, అందుకని వేసాను నేను. చూసుకొని చేసుకోండి. వెల్లుల్లిపాయలు వేసుకునేవాళ్ళు వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు. గ్రైండ్లో వేసుకోవాలనుకుంటే అలా ఇష్టమైతే అలా వేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ దీంట్లో చిన్న పీసులు వేసుకున్న టేస్ట్ బాగుంటుంది పచ్చడి. మనం ఇంగు వేస్తాం, ఎందుకంటే మెంతిపిండి పడింది కాబట్టి మరీ ఎక్కువగా అనక్కర్లేదు ఇంగువ. పచ్చడి వేసుకుంటాము. వేసి మళ్ళీ ఇలా చేసి పచ్చడి వేసారనుకోండి, ఎవరికి మనం ఆ పచ్చడి తినేదాకా ఆ పచ్చడి ఏంటో కూడా కొంచెం తెలియదు, అంత బాగుంటుంది. ఏదో ఊరగాయ పచ్చడేమో, మామిడికాయ తురుగు పచ్చడి అలా ఉన్నట్టు ఉంటుంది పచ్చడి చూస్తే. ఇలా వేస్తే చాలా రోజులు ఉంటుందండి ముదురుకాయతో చేసుకుంటే. ఇప్పుడు ఇది కూడా వారం రోజులు బయట పెట్టినా బాగానే ఉంటుంది పచ్చడి. ఇది తినేదాకా మీరు పచ్చడి చెప్పకుండా చేసి పెట్టండి, ఎవరికైనా నమ్ముతారు. అసలు ఆ పచ్చడి అంటే కూడా అయ్యో అనుకుంటారు, అంత ఇదిగా ఉంటుంది. ఇదిగోండి ఆయిల్ అంతా ఇదైపోయింది.
అంతేనండి, సొరకాయ ఊరగాయ పచ్చడి టైప్లో చేసే పచ్చడి అండి. కారం పోసి దాంట్లో డిష్ అవుట్ కరివేపాకు కూడా వేయలేదు, చూపిద్దామని. ఎక్కువ పచ్చడి ఇది, కరివేపాకు వేసుకోకండి, నిలబడదు పచ్చడి, నిల్వ ఉండదు. కొంచెం ఘాటు వేద్దాం అనుకున్నాను, కానీ అలానే చూపిద్దామని చూపించలేదు. అంతేనండి, సొరకాయ ఊరగాయ పచ్చడి లాగా చేశాను పచ్చడి. ట్రై చేయండి, టేస్ట్ చేయండి, ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది వేడి చేయదు, ఏం లేదు, దీంట్లో ఉంది మెంతి పిండి, ఉప్పు, కారం అన్నీ, కానీ సొరకాయ కాబట్టి మంచిది ఒంటికి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు భార్గవ శర్మ బ్రాహ్మణ వంటలు. నమస్తే.